దేవుడు నీకు ఏదైతే నీ చేతిలో పెట్టాడో, నీ తల మీద పెట్టాడో, నీ భుజాల మీద పెట్టాడో, ఆ పని చాలా జాగ్రత్తగా ఉండాలి, కాపాడబడాలి. శత్రువు చేత అది మోసగించబడకూడదు, సోమరతనంతో దాన్ని అశ్రద్ధ చేయకూడదు. నీకున్నటువంటి ఉండే కదా, మరి నీవు 2 పనులు చేస్తున్నావు. ఒకటి ఏమో నీ కుటుంబ సంబంధమైన పనులు చేస్తున్నావు, మరి రెండోది దేవుని పని కూడా చేస్తున్నావు. దేవుడి పని చేయొద్దని చెప్పట్లేదు, కానీ ఆ పని ఈ పని దానికంటే ముఖ్యమైనది దేవుని పని. దేవుని పని విషయంలో నిర్లక్ష్యం, అలక్ష్యం అనేది, మందమతి అనేది పనికిరాదు. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అంతే. తర్వాత దేవుడు పరీక్షించే 4వది ఏంటిదంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనం చూస్తే, చూడండి, 1 కొరింథీ ఎవరైనా చదవగలిగితే చదవండి, పక్కన తీసిన వాళ్ళు ఎవరు ఉంటే 13వ అధ్యాయం 13వ వచనం, 11వ వచనం కానించి ఆయన చదవచ్చు. 11వ వచనం, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే ఏంటంటే, ఒక మాటతో చెప్పాలంటే, గుణం. రక్షించబడ్డప్పుడు గుణం, ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినాయి ఒక్కొక్కళ్ళకి. ఇప్పుడు నీ గుణం ఎలా ఉంది? నేను మొన్న ఒక అతన్ని, నేను మా ఊరి ఒక సమాధి కార్యక్రమానికి వెళితే సమాధి కార్యక్రమంలో సమాధి తీసేశారు. ఇక ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పుకొని పాటలు పాడుకుంటూ వెళ్ళాలి. అక్కడ సమాధి ఇస్తే, ఆ సమాధి వాళ్ళ అంతకు ముందు వాళ్ళు వదిలిని పెట్టినకుంటది. మరుదు చనిపోయాడు, వదిన కుంట పడిపోయాడు, నామ బయటకు వచ్చింది. సరే, అది పూడి చేసి మళ్ళీ ఇంకో కుంట తీశారు. పాపం వదిన మీద మరుదినట్టు పెడతావరా బాబు అని మళ్ళీ అది పూడి చేసి మళ్ళీ ఇంకో కుంట తీశారు. 2వ కుంట పూర్తయ్యేంత వరకు ఇంట్లోంచి దేవుని సేవకుడు బయటకు రాలా. ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు. అక్కడ సంఘ పెద్దలకు ఫోన్ చేశా, సంఘ పెద్దలు ఫోన్లు ఎత్తరు. అదేనంటే వచ్చినాక అడిగా, ఏంటయ్యా 2 కుంటలు తీసినాక కూడా బయటకు రాలేదు మీరు అంటే, ఏదో చెబుతున్నారు. వాళ్ళకి నాకు తెలుసు, మా ఊరే కాబట్టి వాళ్ళ గుణం అప్పుడెప్పుడు ఎరుగుతుంది. నేను ఒక 20 ఏళ్ళ 25 ఏళ్ల క్రితం ఎరుగుతున్నాను. ఇప్పటికీ ఆ గుణంలో మార్పు రాలా వాళ్ళకి. నేను డైరెక్ట్గా అడిగా, ముఖం సూట్ ఏం లేదు, వాడిని తిప్పినా పర్లేదు అనుకొని, నీ బుద్ధి మారలేదే, నీ గుణం మారలేదా అని చెప్పేసి, అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలా ఉన్నావు అని చెప్పేసాను అనేది చేశాను. నాకు చిన్న పెద్ద ఏముండదు, ఎవరిని ఏది అడగాలో అడిగేస్తాను. నేను ముక్కు సూటిగా అడిగేస్తాను. 2 గంటలు పూర్తయ్యే వరకు ఇంట్లోంచి బయటకు రాలేదు. గుణం మారాలి కదా, గుణం మారలేదు. అందుకనే మన గుణం అనేది, అందుకే పౌలు అన్నాడు, చిన్నప్పుడు చిన్నపిల్లవాని వల్లే తలంచాను, యోచించాను, మాట్లాడాను, ఇప్పుడు అవి కుదరవయి, దేవుడు నాలో చాలా మార్పు తీసుకొచ్చాడని చెప్పేసి పౌలు చెబుతున్నాడు. ఇప్పుడు ఏం మారి అనేది కావాలి దేవుడికి. ఇప్పుడు ప్రజెంట్ నీ గుణం ఎలా ఉందనేది చాలా పరీక్షిస్తాడు రేపు. కాబట్టి నీ గుణాన్ని దేవుడు మనం పరీక్షిస్తాడు ప్రభు. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక ఇంకా 2వ కొరింథీ 5వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, 2వ కొరింథీ 5వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, అక్కడ మన క్రియలను పరీక్షించేవాడుగా ఉంటాడు అక్కడ ప్రభు అన్నమాట. చూడండి, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం అందరం క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావాలి. ఎందుకు? క్రియలు, మన క్రియలు ఎలా ఉండి అనేది చూస్తుంటాడు అన్నమాట. సంఘంతో ఎలా ఉంటున్నావు, దేవుని పనితో ఎలా ఉంటున్నావు, ప్రభు బిడ్డలతో ఎలా ఉంటున్నావు, నీ నడవడి ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ క్రియలు ఎలా ఉన్నాయి అనేది పరీక్ష ఉంటుంది అన్నమాట మనకి. కాబట్టి మనల్ని పరీక్షించబోతుండే మన క్రియలు కూడా పరీక్షిస్తాడు. పనులు, క్రియలు అంటే పనులు. కాబట్టి ఒకటి బరుగైన సంగతులు, రెండోది నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు, మూడోది నీ పని ఎలా ఉందో చూస్తున్నాడు, నాలుగోది నీ గుణం ఎలా ఉందో చూస్తున్నాడు, ఐదోది నీ పనులు ఎలా ఉన్నాయో చూస్తాడు. నీ పనులు అంటే క్రియలు, నువ్వు అనుదినం నడిచే నీ యొక్క విధానాలు ఎలా ఉండి అనేది చూస్తాడు. ఇవన్నీ చూసినప్పుడు దేవుడే
ఒక దినాన నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడన్నమాట, బహుమానం ఇస్తాడు అన్నమాట. లోకాసువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే ఆ తలాంతులు గల వాళ్ళని పిలిచి, ప్రభు రండి, మీరు చేసిన కష్టానికి ఇంత సంపాదించారు, మీకు ఇచ్చింది ఎంత, మీరు సంపాదించింది ఎంత, మీకు ఇచ్చింది నేను ఎంత, మీరు సంపాదించింది ఎంత, కాబట్టి మీకు ఇదిగో అని చెప్పేసి ఇంత బహుమానం, ఇదిగో ఇంత, దీనికి ఎంత అని చెప్పేసి ప్రభు లెక్కగట్టి ప్రభు ఇవ్వబోతుంది అన్నమాట. మనం బహుమానం కోసం కాదు, కానీ రేపు ఆ దినాన మరి లెక్క చూసినప్పుడు లెక్కలో తక్కువ కనపడకూడదు, త్రాసులో పెట్టి చూసినప్పుడు త్రాసులో కూడా తక్కువగా కనపడకూడదు. తర్వాత మనం మనం చేసిన పనికి తగిన బహుమానం పొందాలి. మూడోది, తగిన బహుమానం పొందేటువంటి వారంగా సిద్ధపడాలన్నమాట. కాబట్టి ఫలితాలు అనేది చాలా తేడా ఉంటాయి రేపు అనమాట. ఇప్పుడు ఉన్నట్టుగా రేపు ఉండవు కాబట్టి అన్నమాట. కాబట్టి మన ప్రార్థన భారం ఏంటంటే, కాబట్టి ప్రభువా నాయన, నా మరుగైన సంగతులు, నా హృదయ తలంపులు, ఇవన్నీ గుణము, అలాగే నా క్రియలు, నా పని, ఇదంతా కూడా మేము చేసేది ఎక్కడ కూడా సంఘపరంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా మేము చేసేది ఏది కూడా ప్రభువా మరి సక్సెస్ఫుల్గా ఉండాలి, రేపు నూరంతల ఫలాన్ని అనుభవించేదిగా మేము ఉండాలి అనే విధానంలో మన ప్రార్థన, దీనికోసం కూడా ప్రార్థన సిద్ధపడేది చాలా ఇంపార్టెంట్ అయి ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా మనల్ని దేవుడు సిద్ధపరిచి, మనల్ని బలపరిచి రానున్న దినాల్లో ఇంకా దేవునికి మహిమోన్నతముగా, మహిమార్థంగా ప్రభు మనల్ని వాడుకొని ప్రభు మనల్ని సిద్ధపరచునుగా, అలాగే ప్రభు మనం సహాయం చేసి నడిపించునుగా. అందరికి ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ అన్న.